దేవినేని అవినాష్ యువ నాయకుడు విజయవాడలో చక్రం తిప్పుతున్న వైసీపీ నేత. అయితే ఆయనకు ఇప్పుడు జగన్ భారీ షాకే ఇచ్చారు. ఊహించడానికి కూడా ఇబ్బంది అయిన వాస్తవం. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అవినాష్ ఘోరంగా ఓడిపోయారు. అయినా జగన్ తనకు ప్రయారిటీ ఎప్పటికీ ఇస్తూ ఉంటారని అవినాష్ భావించారు. ఎన్నికల్లో ఓడిపోయిన 3 నెలలు కూడా కాకుండానే జగన్ ఇచ్చిన షాక్ దెబ్బకు అవినాష్ అదిరిపడిపోతున్నారు. అవినాష్ టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చినప్పటి నుండి ఎన్నికల ముందు వరకు అవినాష్ ను జగన్ నెత్తిన పెట్టుకున్నారు. ఓటమి తర్వాత ఇప్పుడు అవినాష్ అవసరం జగన్ కు లేదు. అలాగని అవినాష్ టీడీపీలోకి వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రయారిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా అవినాష్ జగన్ దగ్గర కుక్కిన పేనులా పడి ఉండాల్సిందే. ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా జగన్ వెంట అవినాష్ కూడా పరుగులు పెడుతున్నారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు మాత్రం అవినాష్ కు షాక్ ఇచ్చారు. వైసీపీ యువ విభాగం అధ్యక్షుడిగా ఉన్న అవినాష్ ను పక్కన పెట్టేశారు. ఆ పదవిని రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు కట్టబెట్టారు. ఇలా చేయడంతో అవినాష్ వర్గం హట్ అయింది. ఇప్పటికే ఒక్క గెలుపు లేని తమ నాయకుడికి ఇలా చేయడం ఏంటన్నది వారి వాదన. అయితే వైసీపీలో అంతర్గత వ్యవహారం మరోలా ఉంది. ప్రస్తుతం టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించిన కేసు ఊపందుకుంది. ఈ క్రమంలో అవినాష్ పైన చర్యలు తప్పవని పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. నాటి దాడిలో అవినాష్ కూడా పాల్గొన్నారని, ఆయన ప్రత్యక్షంగా అక్కడే ఉన్నారని టీడీపీ తరపున న్యాయవాదులు పక్కా ఆధారాలు సేకరించారు. ఈ విషయం తెలిసి అవినాష్ దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నించారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే అవినాష్ ఖండించారు. తాను వెళ్లిపోనని, కేసును ఎదుర్కొంటానని చెప్పారు. ఈ పరిణామాలతో వైసీపీ ముందుగానే అలర్ట్ అయింది. అవినాష్ ను యువజన విభాగం అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించింది. ఆ కేసులో చిక్కుకొని రేపు ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు మార్పు చేయడం వల్ల ప్రయోజనం లేదని భావించిన పార్టీ ముందుగానే పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో మరో వ్యూహం కూడా వేసింది. పార్టీ పైన, గత ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తితో ఉన్న జక్కంపూడి రాజాను మచ్చిక చేసుకునేందుకు, ఆయనను పార్టీకి దూరం కాకుండా చూసుకునేందుకు యువజన విభాగం అధ్యక్ష పగ్గాలను అప్పగించాలని వైసీపీ నాయకులే చెబుతుండడం గమనార్హం.